హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో చూసేంతనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సండే సాయంకాలము ఇంకా చీకటి అయితే అయింది. పొయ్యి మంట చేసి ఇంకా కూర అయితే చేద్దామని చెప్పేసి అనుకున్నాను. మార్నింగ్ అయితే ఏం వండుకోలేదు. ఇక చికెన్ తెస్తే చికెన్ కోసం అయితే అవన్నీ కట్ చేద్దామని చెప్పి పక్కన పెట్టుకొని ఇంకా అల్లం వెల్లిపాయలు ఈసారి రోట్లో దంచుదామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా నేను స్పైసెస్ అయితే ఎక్కువ ఏమి వేయట్లేదు, ఎందుకంటే నైట్ టైం కదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి. అయితే ఇప్పుడు ప్రత్యేకించి అల్లం వెల్లిపాయల గురించి ఎందుకు చెప్తున్నా అంటే, చిన్నప్పుడు అమ్మ ఇట్లా అల్లం వెల్లిపాయలు నూరుకొని రమ్మంటే ముందు అల్లం వేయాలా, వెల్లిపాయలు వేయాలా, కొబ్బరి వేయాలా అని చెప్పేసి అడుగుతూ ఉండేదాన్ని అనమాట. అది గుర్తొచ్చి ఇంకా మీతో షేర్ చేయాలనుకున్నాను. ఇంకా అయితే రోట్లో అయితే దంచుతున్నాను. ఇట్లా అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకొని ఏ కర్రీస్ అయినా చేసుకుంటే బాగుంటుంది కదా. ఇవి ఏంటంటే అల్లం పేస్ట్ ఉంది, ఇంకా స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇంకా ఈ కూర విషయాన్ని అయితే పక్కన పెట్టేస్తే మీకు ఆ విషయాన్ని అయితే షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఏంటి అంటే, పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చారు కదా, సమ్మర్ హాలిడేస్, సంక్రాంతికి హాలిడేస్ అయితే ఇచ్చారు కదా. ప్రతి ఒక్కళ్ళు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే చెప్తున్నానంటే, చెరువుల దగ్గరికి, బావుల దగ్గరికి, అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తే పల్లెటూరులో చెరువుల దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా. అలాంటి సమయంలో పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, మా ఊరి పక్కన ఒక ఊరిలో ఒక బాబు ఇట్లనే రేగ్గాయలకని చెప్పేసి వెళ్ళి అక్కడ బావిలో పడి చనిపోయాడంట ఫ్రెండ్స్. అందుకని చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని అయితే సేఫ్గా చూసుకోండి. ఎందుకంటే ఒక్కసారి ప్రాణం పోయిందంటే తిరిగి రావడం కష్టం. అది పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా సరే. స్కూల్కి హాలిడేస్ ఇచ్చారంటే ఒకవైపు సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మా బిజీ లైఫ్లో, ఉరుగుల పరుగుల జీవితంలో పిల్లల్ని ఎప్పటికప్పుడుకి మనం పంపిస్తూ ఉంటారు. ప్రశాంతంగా వండి పెట్టుకోవడానికి ఇదే సమయం కాబట్టి మీరు కూడా వీలైనంత వరకు హాలిడేస్ ఏమన్నా పెట్టుకొని, లేకపోతే పనులు ఉంటే ఆఫ్ చేసుకొని పిల్లల వరకు సమయాన్ని అయితే కేటాయించాలని మన వీడియో ద్వారా అయితే చెప్తూ ఉన్నాను. ఇంకా అంతేకాకుండా వీడియోస్ అయితే చేస్తున్నాను, కానీ వీడియో తగ్గట్టు వ్యూస్ ఏమీ రావట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే ఇంకా షేర్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట, చికెన్ తెచ్చారని చెప్పేసి. ఈ టమాటాలు వచ్చేసి మన తోటలో అప్పుడు మొక్కలు వేసాం కదా ఫ్రెండ్స్, ఆ టమాటాలు అయితే వచ్చాయి. మిరపకాయలు కూడా మన తోటలో అన్నమాట. వాటితో అయితే కర్రీ చేస్తున్నాను. చికెన్ అయితే బాగుంటుంది, కొంచెం ఘాటుగా స్పైసీగా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా మసాలాలు ఏమి ఎక్కువ వేయం కాబట్టి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాబట్టి పచ్చిమిర్చితో అయితే నేను కర్రీ చేస్తున్నాను. కావాలంటే మన చికెన్ ప్రాసెస్ అయితే అందరికీ తెలిసిందిగా. ఇంకా పోపులాగా అన్నీ పెట్టేసుకొని నేను ఏంటంటే కారం, ఉప్పు, పసుపు మొత్తం ఒకేసారి వేసేసి కలిపేసి కర్రీని అనేది ఉడకబెడతాను అనమాట. ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే ముక్కకి ఉప్పు కారం పడుతుంది, ప్లస్ చికెన్ అనేది గ్రేవీ వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నేను అలా చేస్తూ ఉంటాను. మనకి ఇలా చేసుకున్న తర్వాత దమ్ బిర్యానీ చేస్తాం కదా, ఇలాంటి ప్రాసెస్లోనే దమ్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకో పక్కన అయితేనేమో నేను రైస్ అయితే కడిగి పెట్టాను. రైస్ అంతకుముందు లేట్గా ఉండేదాన్ని అనమాట. నానబెట్టి వండితే బాగుంటుంది అందుకని చెప్పేసి నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వండుతున్నాను అనమాట. ఇంకా పాపకైతే నీళ్ళు అయితే కాబెట్టేసాను. ఇంకొక పక్క మనకి కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది. ఇంకా మంచిగా ఉడికిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని ఒకసారి అయితే మనకి గ్రేవీ అంతా వచ్చే వరకు మనము కూరని అయితే కలుపుకోవాలి. అంతేకాకుండా మీరు ఈ సండే రోజున ఏం స్పెషల్ వండుకున్నారో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వీడియో తీస్తుంటే మా హస్బెండ్ ఎప్పుడు చికెన్ కర్రీస్ ఎందుకు, చాలా ఉన్నాయి కదా వీడియోస్ తీస్తున్నాం ఎందుకు అని చెప్పేసి, కాకపోతే ఏదో ఒకటి మీతో మాట్లాడాలి, వీడియో చేయాలనే ఉద్దేశంతో ఇంకా వీడియోస్ అయితే తీస్తున్నాను అనమాట. అంతేకాకుండా ఈ సంక్రాంతి హాలిడేస్కి మీరేమేమి ప్లాన్ చేసుకున్నారు, లేకపోతే ఏమన్నా రెసిపీస్ వండాలి పిల్లలకి పెట్టాలి అనుకుంటున్నారా? పాసిబుల్ అయినంత వరకు పిల్లలకి ఎప్పుడు హోమ్మేడ్గా చేసి పెడుతూ ఉండండి. బయట స్నాక్స్ అలాంటివి ఆప్ చేసేయండి అనమాట. ఎందుకంటే మనం హడావుడి మీద వాళ్ళకి ఏమి క్యారేజీలో స్నాక్స్గా పెట్టాలంటే బయట నుంచి తెచ్చినవి పెడుతూ ఉంటాం కదా. ఈ 10 డేస్ అయినా పిల్లలకైతే మంచిగా ఇంట్లో చేసి పెట్టండి, హెల్తీగా అయితే ఉంచండి పిల్లల్ని. ఇంకా నేను తప్పుగా ఏమైనా మాట్లాడుంటే అదైతే నన్నైతే క్షమించండి. ఇంకా వీడియో ఇంతవరకు చూసారు అనుకున్నాను. చూస్తున్న వాళ్ళు ఒకసారి లైక్ చేయండి. ఇంకా నేను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అవి కూడా వేసేసి మంచిగా ఇంకా కలుపుకొని నేనైతే వాటర్ పోస్తాను అనమాట. ఎందుకంటే అది చిన్న బాయిలర్ అవని పెద్ద బాయిలర్ అవని ఒకప్పుడు తెలియక మంచిగా ఎక్కువసేపు ఫ్రై చేసేదాన్ని, కానీ అలా కాకుండా వాటర్లో కుక్ అయితే సాఫ్ట్నెస్ ఉంటుంది, పిల్లలకు కూడా పెట్టడానికి మంచిగా ఉంటుంది కదా. ఏమైనా మసాలాలు అంటే మనం వేసిన కారం కానీ అలాంటివి చికెన్కి పట్టకపోయినా కానీ వాటర్ పోసినప్పుడు మంచిగా ఉడికిపోయి మనకి చికెన్ అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇలా
కూర మొత్తం ఎగిరిపోయే వరకు అయితే అంటే వాటర్ మొత్తం సపరేట్ అయ్యే వరకు అయితే ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు మనం కుక్ చేసుకోవాలి. తర్వాత ఇంకా పుదీనా కొత్తిమీర కొంచెం అయితే వేసుకొని మంచిగా బాయిల్ చేసుకొని మీకు ఆప్షనల్ అనమాట. ఇష్టం ఉంటే ధనియాల పిండి లేకపోతే స్కిప్ చేయండి. నైట్ పూట మాత్రం వీలైనంత వరకు మసాలాలనేది తగ్గించండి. ఇంకా మనకి రైస్ అయితే ఒక పక్క అయితే ఉడికిపోయింది. కర్రీ కూడా ఇంకా మనకి మంచిగా రెడీ అయిపోయిందనమాట. ఇంకా మా హస్బెండ్కి అయితే పెడుతున్నాను అనమాట. తను వీడియో తీస్తానంటే వద్దని చెప్పిండు, ఎందుకులే అని చెప్పి. కూర చూడండి చాలా మంచిగా గ్రేవీ వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. దీన్నే ఏదో చికెన్ చుక్క అంటున్నారు ఫ్రెండ్స్, అదే టైప్ ఇది అనమాట. ఇన్ని రోజులు ఏందా అనుకున్నాను, తీరా చేస్తే ఇది అని అనింది. మనం చికెన్ కూర చేసినట్టుగా చూస్తారు కదా ప్రాసెస్ మొత్తం. ఇంకా మా హస్బెండ్కి అయితే పెట్టేసి లెమన్ తర్వాత ఆనియన్ అయితే కట్ చేసి పెట్టాను అనమాట. ఇది మా సండే స్పెషల్. మీరేం వండుకున్నారు ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసారు అనుకుంటున్నాను. చూస్తే కనుక మీరు మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మేము ముందుంటాను.